హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్ ఫేమస్ డెజర్ట్ ఆప్రికాట్ డిలైట్ ట్రై చేద్దామని అనిపించింది. ఇంకా లేట్ ఎందుకని చెప్పి టక్క కావాల్సినవన్నీ ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కావాల్సిన మెయిన్ ఏంటి ఆప్రికాట్ డిలైట్కి అంటే ఆప్రికాట్స్, అది అందరికీ తెలిసిందే. ఒక 200 grams ఆప్రికాట్స్ తీసుకుని సోక్ చేసి పెట్టాలి. అట్లీస్ట్ ఒక 3 hours అన్న మినిమం సోక్ అయి ఉండాలి. లేదు అని అంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా ఇంకా బాగుంటాయి. నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours నానబెట్టిన తర్వాత ఇట్లా అయ్యాయి అనమాట. సో ఆ ఆప్రికాట్స్ని అట్లానే వాటర్తో ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లోనే చాలా స్లోగా కుక్ అవ్వనివ్వాలి. కొంచెం వేడెక్కగానే అందులో 1/4 cup ఆఫ్ షుగర్ వేసుకోవాలి. అంటే 200 grams ఆప్రికాట్కి 1/4 cup ఆఫ్ షుగర్ సరిపోద్ది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మంచిగా షుగర్ కరిగేంత వరకు కలిపేసి మూత పెట్టి మంచిగా కుక్ అవ్వనివ్వండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ మాత్రం లోగానే ఉండాలి, అస్సలు పెంచొద్దు, లేదంటే అడుగంటుద్ది. మూత పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes పట్టింది నాకు ఆప్రికాట్స్ కుక్ అవ్వడానికి. ఒక 25 minutes ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ వాటర్ మొత్తం అంటే పోయినాయి, కొంచెం దగ్గరకు వచ్చింది. అప్పుడు లిడ్ తీసేసి స్లోగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుద్ది కాబట్టి. లిడ్ పెట్టేసి వదిలేస్తే మొత్తం ఇంకా కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. ఆ స్వీట్నెస్ని మొత్తం పీల్చుకొని ఆప్రికాట్స్ చాలా సాఫ్ట్ అయిపోతాయి. అంటే టెస్ట్ చేసుకోవాలి అవి కుక్ అయినాయా లేవా అని కూడా. చిన్నగా అట్లా నేనైతే కొంచెం ప్రెషర్ పెట్టగానే అవి ఇట్లా కట్ అయిపోతుండే, అంత సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. అవి చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఒక 1/2 liter పాలు తీసుకొని అందులోకి ఒక 3 to 4 teaspoons ఆఫ్ షుగర్ వేసి బాయిల్ చేయాలన్నమాట. అవి బాయిల్ అయ్యేలోపు మనం ఇంకొక 1/2 cup ఆఫ్ పాలల్లో ఒక 3 or 4 spoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. లమ్స్ అస్సలు ఫామ్ అవ్వకుండా కొంచెంగా మిక్స్ చేసుకుంటూ నీట్గా కలిపి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ కస్టర్డ్ మిల్క్ రెడీ అయ్యేలోపు మనం పాలు చెక్ చేసుకోవాలి. చూసారు కదా, నేను రెడీ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్. మనం ఇవన్నీ చేసే ప్రాసెస్లో మన ఆప్రికాట్ కూడా చల్లగా అయిపోతుంది. ఆ చల్లగా అయిపోయిన ఆప్రికాట్ మిక్చర్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చాలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి పాలు కూడా కొంచెం రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఏదైతే ఉందో స్లోగా కలుపుకుంటూ, ఎందుకంటే తొందరగా గడ్డలు కట్టేస్తాయి కాబట్టి స్లోగా అంటే కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. విస్కర్తో కలిపితేనే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ కస్టర్డ్ మిల్క్ పాలల్లో కలిసి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసేయాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా అది థిక్ అయిపోతుంది, చిక్కగా అవుతుంది కాబట్టి తొందరగానే స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్న బ్యాటర్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఆటోమేటికల్లీ అది కొంచెం గట్టిపడుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్లో ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల జస్ట్ మనకు కొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అంతకుమించి అది కావాలంటే మనం స్కిప్ చేసుకోవచ్చు కూడా, మీ ఇష్టం అది. ఇప్పుడు నెక్స్ట్ మనం క్రీమ్ రెడీ చేసుకుందాము. దానికి మనకు కావాల్సింది ఏంటి, జస్ట్ ఒక 1/2 cup ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ కొంచెం పౌడర్డ్ షుగర్, అంతే. ఇప్పుడు ఆ 1/2 cup ఫ్రెష్ క్రీమ్లో మనం ఒక 2 tablespoons ఆఫ్ పౌడర్డ్ షుగర్ వేసుకొని లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్లో మీరు షుగర్ అవాయిడ్ చేయాలి అని అనుకుంటే ఒక 4 spoons ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, అది మీ ఇష్టం. నాకు ఈ ప్రాసెస్ ఈజీగా అనిపించింది. కండెన్స్డ్ మిల్క్ నా దగ్గర ప్రజెంట్గా అవైలబుల్ లేదు కాబట్టి నేను పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను అనమాట. సో మనం తీసుకున్న క్రీమ్ అండ్ షుగర్ మిక్స్చర్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి, లమ్స్ లేకుండా. అండ్ చూడండి, మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆప్రికాట్ మిక్స్చర్ ఇట్లా ఉంది. దాన్ని కూడా మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి లేయరింగ్ కోసం సెట్ చేసి అరేంజ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఏంటి అంటే లేయరింగ్. దానికోసం మనం వెనిలా స్పంజ్ కేక్ తీసుకోవాలి. నేనైతే అది ఇన్స్టంట్ స్పంజ్ కేక్స్ ఆర్డర్ చేసుకున్నాను, ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఒక బాక్స్ తీసుకొని అందులోకి ఫస్ట్ మన ఆప్రికాట్ మిక్చర్ని స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి.
మంచిగా అంటే బాక్స్ అంతటికి ఒక లేయర్ ఆప్రికాట్ మిక్స్చర్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మన స్పంజ్ కేక్స్ వేసుకోవాలి. యాక్చువల్గా పెద్దగా ఉన్న స్పంజ్ కేక్ అయితే ఒక్కటి సరిపోతుంది. నేను ఆర్డర్ చేసినవి చిన్న చిన్న పీసెస్ వచ్చాయి కాబట్టి నేను 2 స్లైసెస్ ఆఫ్ కేక్ తీసుకున్నా అనమాట లేయరింగ్ కోసం. కింద బాటమ్ లేయర్లో అన్నీ సేమ్ సైజ్ లేవు కాబట్టి ఏది పెట్టాలి అని చెప్పి ఒక నిమిషం ఆలోచించి ఏవో 2 అట్లా తీసుకొని కింద బాటంలో అరేంజ్ చేసుకున్నా అనమాట. ఫస్ట్ అక్కడ కేక్ లేయర్ పెట్టుకున్న తర్వాత దానిపైనకి యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. కేక్ లేయర్ పెట్టిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ విత్ షుగర్ పౌడర్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేసిన తర్వాత ఆప్రికాట్ మిక్చర్ స్ప్రెడ్ చేయాలి. కాకపోతే నేను ఆవేశపడి తొందరగా ఆప్రికాటే స్ప్రెడ్ చేసేసిన అనమాట. ముందు క్రీమ్ విత్ షుగర్ అప్లై చేసి ఉంటే అది కొంచెం లైట్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఆ కేక్ స్లైసెస్ ఆ స్వీట్నెస్ని మొత్తం అబ్జార్బ్ చేసుకునేది. దానిపైన ఆప్రికాట్ లేయర్ మనకి టేస్ట్ని యాడ్ చేసేది. మీరు చేసుకుంటే మాత్రం ఆ కేక్ స్లైసెస్ పైన క్రీమ్ విత్ పౌడర్డ్ షుగర్ లేయర్ మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఈ ఆప్రికాట్ది కూడా అప్లై చేయండి. ఈ స్టెప్ మాత్రం మర్చిపోవద్దు. అంటే నేను చేసింది కూడా బాగుంది, బట్ అట్లా అయితే ఇంకా బాగుండేది. మీరైతే మర్చిపోకుండా ఫస్ట్ క్రీమ్ అప్లై చేయండి. కేక్ స్లైసెస్ మీద ఆ 2 లేయర్స్ వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఏదైతే ఉందో అది కూడా స్లోగా అట్లా అంటే ప్రతి పార్ట్ కవర్ అయ్యేలాగా పోసుకోవాలి. చాలా సన్నగా మనకి ఎంత కావాలో అంత అప్లై చేసి పెట్టుకోవాలి. ఇంకో లేయర్ అది, ఎందుకంటే కింద ఉన్న లేయర్స్ని డిస్టర్బ్ అవ్వకుండా జస్ట్ పైన ఇంకో లేయర్ ఫామ్ అయ్యేలాగా పోసుకోవాలన్నమాట. కస్టర్డ్ మిల్క్ కూడా మంచిగా ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత మనం ఇంకొక లేయర్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. కొంతమంది 2 లేయర్స్ చేసుకుంటారు, కొంతమంది 3 లేయర్స్ చేసుకుంటారు. మనకున్న అవైలబిలిటీ అండ్ కన్వీనియన్స్ని బట్టి మనకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే 2 లేయర్స్ చేస్తున్నా. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లేయర్లో నేను మీకు చెప్పినట్టు సెకండ్ లేయర్ ఆఫ్ కేక్ స్లైసెస్ పెట్టి దానిపైన ఫస్ట్ క్రీమ్ అప్లై చేసిన అనమాట. క్రీమ్ మంచిగా మొత్తం ఆ లేయర్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆప్రికాట్ మిక్చర్ని కూడా అప్లై చేయాలి. సో కింద బాటమ్ లేయర్లో కూడా ఫస్ట్ స్లైసెస్ పెట్టగానే ఇట్లా క్రీమ్ అప్లై చేసి ఉంటే బాగుండేది, బట్ దట్ ఈస్ ఓకే. చాలా డిఫరెన్స్ అయితే రాదు, బట్ ఇట్లా ఉంటే మాత్రం నిజంగా బాగుంటుంది, ట్రస్ట్ మీ. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, మర్చిపోకుండా బ్రెడ్ స్లైసెస్ తర్వాత క్రీమ్ అప్లై చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు మాత్రం నాలా కాకుండా కేక్ స్లైసెస్ పెట్టగానే దానిపైన క్రీమ్ అప్లై చేసిన తర్వాతనే ఆప్రికాట్ లేయర్ అప్లై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ యాజ్ యూజువల్ మనం కింద బాటమ్ లేయర్ పైన చేసినట్టు కస్టర్డ్ మిల్క్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ క్రీమ్, తర్వాత ఆప్రికాట్ అండ్ తర్వాత కస్టర్డ్ మిల్క్. మంచిగా అంటే ఇట్లా గరిటతో తీసుకొని పోసుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. అంటే ఒకేసారి ఇట్లా పడిపోకుండా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి బెటర్ ఒక గరిటతో కానీ లేదంటే చిన్న గ్లాస్తో కానీ అట్లా పోసుకుంటే బాగుంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట. మంచిగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్గా అట్లా కట్ చేసిన బాదాం అండ్ పిస్తా మీ దగ్గర ఏవి ఉంటే అవి అంటే చిన్నగా చాప్ చేసుకొని ఇట్లా స్ప్రింకిల్ చేయాలి. ఉంటే ట్యూటీ ఫ్రూటీ కూడా వేసుకోండి, టేస్ట్ నచ్చిన వాళ్ళకి. నాకైతే అస్సలు నచ్చదు కాబట్టి నేను అదొక్కటి అవాయిడ్ చేశాను. అండ్ ఈ బౌల్ని అట్లనే మంచిగా 2 hours ఫ్రీజ్ అవ్వనివ్వాలి. ఫ్రీజర్లో పెట్టి ఒక 2-3 hours అంటే నేను నైట్ పెట్టి మార్నింగ్ లేచి చూస్తే నా ఆప్రికాట్ డిలైట్ మాత్రం ఇట్లా అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది అని చెప్పి అన్నారు. నేను ఇంకా టేస్ట్ చేయలేదు. సేమ్ నేను చేసిన ప్రాసెస్లో నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి, నిజంగా బాగుంటుంది. సో ఇంకెందుకు లేట్, ఆప్రికాట్ డిలైట్ నచ్చిన వాళ్ళందరూ సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేసేయండి. అండ్ ఎట్లొచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నేను కూడా అందరికీ టేస్ట్ చేపించి వాళ్ళ జెన్యూన్ రివ్యూ ఇక్కడ మీకు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ చరణ్ టేస్ట్ చేసి చెప్తున్నాడు. వావ్, బాగుందా? నిజంగా బాగుందా? నిజంగా ఏమన్నా తక్కువైనాయా? మొత్తం తినకు. సో చూసిరు కదా, మా ఆయనకైతే బాగా నచ్చింది. ఆ స్వీట్స్ పిచ్చికి డబ్బా మొత్తం ఖాళీ చేసేలా ఉన్నాడని చెప్పి ఆపేయమన్నా అనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇది దీని ఓవర్ యాక్షన్ అంత ఓకే. ఏయ్ నేను చేసిన
మామ ఎందుకు చేస్తాడే, నేను నా డిష్ అది. ఆ. నిజం ఇది నేను చెప్పించిన అనుకుంటారే, నిజం జెన్యూన్ రివ్యూ చెప్పండి. ఓకే చెప్పు ఎట్లుంది. తినేటప్పుడు సిగ్గుపడ్డావు వీడియో తీస్తే, అయ్యో సిగ్గు. ఓకే అది బాగుందారా? నిజంగా బాగుంది. నేను అసలు జనరల్గా తినను, నేను అంత సీరియస్లీ నేను అందుకే నేను గ్రూప్లో నేను ఏం చెప్పిన అస్సలు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అసలు నేనేం మాట్లాడలేదు. అందుకే నిజంగా నేను అంత ఫేవరెట్ పర్సన్ ఏం కాదు. స్టిల్ ఐ లైక్. కొంచెం ఉంచు అన్నకి, కొంచెమే ఉంది, ఇంకా కొంచెం టేస్ట్ చేయని. మొత్తం అదే తిన్నదన్న. యాక్చువల్లీ ఇంత మంచిగా వస్తుంది తెలియక కొంచెమే చేసిన. అవును ఏంది నేను శాంపిల్ పంపించిన మరి ఇంటి మీద అయినా నేను అంత తిన్ ఫస్ట్ బాగుందా? నాకు కూడా నచ్చదు కదా పాలు. నేను అస్సలు తినను, చాలా సార్లు బయట తిన్న ఆప్రికాట్ డిలైట్ అంత ఎక్కలేదు, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ. అంటే నేను ట్రై చేద్దాం ఫస్ట్ టైం, పాలతో చేసినవి ఎక్కాయి కదా మనకి, ఫ్రూట్ సలాడ్ లాంటివి ఫస్ట్ టైం. బాగుందా? థ్యాంక్ యూ. పెట్టే తినరా? బాగుందా? సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ ప్రజ్ఞ. Apricot delight. Thank you, Pragnya. How is it? బాగుంది. నాకు అనిపించదులే. బాగుంది. బాగుందా? నిజంగా నిజంగా బాగుంది. నేను ఫస్ట్ టైం తింటున్నా ఆప్రికాట్ డిలైట్. నిజంగా చెప్తున్నావా? ఓకే థ్యాంక్ యూ. తినేసే ప్రవీణ్కి ఇచ్చేసి వచ్చిన తర్వాత నచ్చిందో లేదో మెసేజ్ చేయి. ఓకేనా? బాయ్. హౌ ఇస్ ఇట్? నచ్చిందా? ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లా. బాగుందా? అయ్యా అరే నువ్వు దీన్ని టేస్ట్ చేసి చెప్పురా నాకు ఫస్ట్. సూపర్ ఉంది. చెప్పనా, నార్సింగ్లో నార్సింగి అని నాంపల్లి దగ్గర ఉంది. తెలుసు. బ్రెడ్ బాగుందా? సూపర్ టేస్ట్. బ్రెడ్ థ్యాంక్ యూ. సిన్సియర్లీ చాలా సిన్సియర్లీ చాలా బాగుంది. సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఫేక్ కాదు, రియల్. చాలా బాగుంది. ఓకే. బాగుందా? సో చూసారు కదా, అందరికీ బాగా నచ్చింది అండ్ నిజంగా మంచిగా వచ్చింది. మీరు కూడా సేమ్ కొలతలతో ఇట్లనే ఇంట్లో ట్రై చేసుకోండి. ఎట్లొచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.